మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో చేరికుడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు మరియు పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మంచి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని వాక్య ధ్యానం కొరకు మనం చదువుదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం ప్రవచనాత్మక గ్రంథం, ప్రాఫెటిక్ బుక్. అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, ఏ ప్రవచనం కూడా మనిషి ఊహ వలన, ఆలోచన వలన, జ్ఞానం వలన పుట్టింది కాదు. ప్రతి ప్రవచనం కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి భక్తులు పలికారు, భక్తులు రాశారని పేతురు గారు చెప్పినటువంటి మాట ప్రకారం జకర్యా ఆత్మచేత నింపబడి యేసు ప్రభువుకి పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సీయోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ నెరవేర్చబడి ఉన్నాయి, కొన్ని నెరవేర్చబడుతూ ఉన్నాయి, మరికొన్ని నెరవేర్చబడాల్సి ఉన్నాయి. ఈరోజు మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చదివినటువంటి ఈ మాట ఆల్రెడీ 2022 సంవత్సరాల క్రితం నెరవేర్చబడింది. ఫుల్ఫిల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు జీవితంలో ఇది సంపూర్ణము చేయబడింది. Rejoice greatly, O daughter of Zion. Shout, O daughter of Jerusalem. Behold, the king come unto thee. Thee ante you ani. He is just and having salvation, lowly and riding upon an ass and upon a colt that foal of an ass. ఎందుకు ఈ మాట చదివించానంటే, ఆ మొదటి పదం ఏం కనపడుతుందంటే, ఓ డాటర్ ఆఫ్ జియోన్ అదొక పదం, డాటర్ ఆఫ్ జెరూసలేం తెలుగులోనేమో యెరూషలేం అనుంది, సియోను నివాసులారా అనుంది. ఇంగ్లీష్లోనే డాటర్ ఆఫ్ జియోన్, డాటర్ ఆఫ్ జెరూసలేం అనుంది. ఎందుకని మనం బైబిల్ చదివేటప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ని పరిగణలోకి తీసుకోవాలి, ప్రాముఖ్యతలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో నుంచే మనకి తెలుగు వచ్చేసింది, కానీ తెలుగులో నుంచి ఇంగ్లీష్ రాలేదు. కాబట్టి ఒరిజినల్ మీనింగ్కి దగ్గరగా ఏది ఉంటుందంటే హిబ్రూ బైబిల్కి దగ్గరగా ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ అందున చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో సందర్భోచితంగా కింగ్ జేమ్స్ వర్షన్లో మాట వ్రాయబడింది, డాటర్ ఆఫ్ జియోన్, డాటర్ ఆఫ్ జెరూసలేం. సంతోషించండి, ఉల్లసించండి అని మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఎలా భావిస్తున్నాడంటే కుమార్తెగా భావిస్తున్నాడు. మనందరికీ బాగా తెలుసు, మరి ముఖ్యంగా కూతుర్లు కలిగినటువంటి తండ్రికి తెలుసు. ఏం తెలుసయ్యా అంటే స్పెషల్ ఎఫెక్షన్. కూతురుతో తండ్రికి ఎలాంటి సంబంధం ఉంటుందంటే ప్రత్యేకమైన అనుబంధం, ప్రత్యేకమైన ప్రేమ. దానిని మాటల్లో వర్ణించలేం. నా జీవితంలోనికి వస్తే నాకు ఇంకొక 2 కొడుకులు పుట్టినా నేను ఎంత సంతోషపడేవాడిని కాదు, కానీ నాకు కొడుకు తర్వాత కూతురు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటే అదొక సంతోషం, అదొక రకమైన కళ. అది ఎవరికి అర్థమైందంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఆడపిల్లకి తండ్రికి ఎంతటి ప్రేమ, ఎంతటి అనుబంధం, ఎంతటి విడదీయలేని సంబంధం ఉంటుందో
దేవుడు యెరూషలేము ప్రజల్ని ఎవరితో పోల్చుకుంటున్నాడంటే తన స్వంత కుమార్తెగా. యెరూషలేము కుమారులుగా అన్న అర్థాలు ఉన్నాయి, పిల్లలు అన్న అర్థాలు ఉన్నాయి, నా ప్రజలు అని అనుకున్న భావం ఉంది, స్వాస్థ్యము, నా జనాంగం, ఇట్లా చాలా పదాలు ఉన్నాయి. తన ప్రజలను అనేకమైన పేర్లతో పిలిచినటువంటి దేవుడు ఈ సందర్భంలో ఏమని అంటున్నాడంటే, నా కుమార్తె, ఇక నువ్వు వేడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కుమార్తె, ఇక నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను త్వరగా రాబోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఇక నీవు సంతోషించడమే, ఇక నీవు ఉల్లసించడమే, ఇక నీ పని ఏంటంటే ప్రభువులో ఆనందించడమే. ఈ బాధలన్నీ మరిచిపోయి, వేదనంతా మరిచిపోయి క్షేమముగా ఉండటమే అని ఒక నిరీక్షణాస్పదమైన మాట, హోప్ఫుల్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఇశ్రాయేల్ ప్రజల్ని 40 మంది రాజుల కంటే ఎక్కువగా పరిపాలించారు, 100 సంవత్సరాలు పరిపాలించారు. ఏ రాజు పరిపాలనలో ఏదో ఒక లోపం ఉంటానే ఉంది, ఏదో ఒక శాపం ఉంటానే ఉంది, ఆ పరిపాలన ఎక్కడో ఒక బలహీనత ఉంటానే ఉంది. ఇశ్రాయేల్ రాజులందరూ కూడా వ్యర్థమైన పరిపాలన చేశారు. యోధా రాజుల్లో కొందరు శ్రేష్టమైన పరిపాలన చేశారు. టోటల్గా ఎంటైర్ కింగ్డమ్షిప్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ మనం చూస్తే గనక, ఇశ్రాయేల్ రాజు పరిపాలన అంతా చూస్తే గనక కొంతవరకు బాగున్నట్లుగా కనబడిన కొన్ని స్థాయిల్లో వారి పరిపాలన అనేది, వారి వ్యక్తిగత జీవితం అనేది బలహీన పడిపోయిందని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలకి భద్రత లేదు. గుండె మీద చెయ్యేసుకొని సుఖంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ఏదో ఒక యుద్ధ వార్త వినబడతానే ఉంది ఇశ్రాయేలీకి. ఇశ్రాయేలీల చుట్టూ 18 దేశాలు, కర్నూలు జిల్లా అంతా ఉండే చిన్న దేశం ఇశ్రాయేల్. వెరీ స్మాల్ కంట్రీ, చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశాన్ని హతమొందించడానికి ఎండ్ కార్డు పెట్టడానికి అనేక మంది రాజ్యాలు, ప్రభుత్వాలు, రాజులు, దేశాలు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా కొంతమంది యూదులను చంపారు. అస్థిరమైన సామ్రాజ్యం, అస్థిరమైన పరిపాలన, సుస్థిరత లేని వ్యవహార దక్షత కనబడతా ఉంది. అయినను దేవుడు వారిని నిత్యము రాజుగా ఉంటూ పోషిస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, వారి పక్షం ఉంటున్నాడు, విజయాలు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. అయితే ఈ మాట ఎందుకు నిరీక్షణాస్పదమైందంటే, ఇంకా యుద్ధాలకు నేను ముగింపు పలకబోతున్నాను. హల్లెలూయా. శాంతిని ప్రారంభించబోతున్నాను. శత్రువులను చూసి జడియాల్సిన పని లేదు. నిన్ను హతమొందించడానికి ప్రయత్నం చేస్తున్న వారితో నీ శక్తియుక్తులతో, ప్రయాసతో పోరాడాల్సిన పని లేదు. నీ పక్షమున యుద్ధం చేయడానికి, శాంతి రాజ్య స్థాపన చేయడానికి నేను రాజుగా వస్తున్నాను అని ప్రకటన జకర్యా గ్రంథం ద్వారా విడుదలవుతుంది. మనం సంతోషించాల్సిన, గంతులు వేయాల్సిన, స్తుతించాల్సిన అద్భుతమైన మాట ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ కింగ్. మన దేవుడు రాజు అయి ఉన్నాడు. చప్పుడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు అయిన, సర్వలోక చక్రవర్తి అయిన. అందుకని జకర్యా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీ రాజు, యువర్ కింగ్ ఇస్ కమింగ్. ఈరోజు నా అంశం ఏంటంటే, కింగ్ ఈజ్ కమింగ్. చెప్పండి. కింగ్ ఈజ్ కమింగ్. రాజు వస్తున్నాడు. అవర్ కింగ్ ఈజ్ కమింగ్. రాజు వస్తున్నాడు. యేసు ప్రభు ఎంటైర్ లైఫ్ మీరు ధ్యానం చేస్తే, ఆయన పుట్టుక నుండి చనిపోయేంత వరకు రాజరికపు ఛాయలు అడుగడుగున కనబడుతూనే ఉన్నాయి. ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, ఏలయనగా
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఈ ప్రవచనంలో యేసయ్య పుట్టుక గురించి అనేక మాటలు చెప్పి ఒక మాట ఇక్కడ వాడుతున్నాడు. యెషయా ప్రవక్త ఆత్మావేశంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడుతున్న పదవి ఏంటంటే, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. చెప్పండి. ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం ఎవరి మీద ఉంటుంది? రాజు మీదే ఉంటుంది. అంటే చెప్పకనే చెప్తున్నాడు. యేసయ్య పుట్టుక ఎలాంటిదంటే, హీఈస్ అ కింగ్. అనేక మంది పుట్టి రాజులు అవుతారు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య రాజుగానే పుట్టాడు. ఆమేన్ చెప్తారనుకున్నానే, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా పుట్టాడు ఆయన. అద్భుతమైన విషయం ఏంటంటే, యేసయ్య పుట్టుక అనేకులకు నిరీక్షణాస్పదమైతే, సంతోష కారణమైతే, భూమిని పరిపాలిస్తున్న రాజులకు కలవరాన్ని కలిగించింది, కలవరాన్ని పుట్టించింది, ఓడుకును కలిగించింది, భయాన్ని కలిగించింది. శత్రువులైన రాజులు సైతం మిత్రులైపోయి ఈయనను హతమొందించాలని ప్రయత్నాలు చేశారంటే, ఈయన రాజులకు రాజు అని అక్కడే అర్థమైపోతుంది. అరే, మన రాజ్య వ్యవస్థకి అడ్డొస్తాడేమో, మన కింగ్డమ్షిప్ అడ్డొస్తాడేమో, మన మీద పోటీగా రాజు అవుతాడేమో అని యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలను ఆధారం చేసుకుని వాళ్ళు నమ్మారు. హేరోదు రాజు ఏం చేశాడంటే, నమ్మాడు కాబట్టే చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే యేసు ప్రభు రాజు అనే ఒక మాట హేరోదుకి ఏం కలిగించింది? భయాన్ని, ఓడుకుని. మత్తయి సువార్తలో కూడా మనకేం కనబడుతుందంటే, హీఈస్ కింగ్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ముందిన పట్ల స్తోత్రం చెప్పండి, పురుషుల పట్ల స్తోత్రం చెప్పండి. అందరు రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యాకోబు ఆదికాండంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. యాకోబు మోసగాడే గాని మారు మనస్సు పొంది దేవుని ఆత్మచేత నింపబడి అవసాన కాలంలో ప్రవచనాత్మకంగా తన ప్రతి కుమారుని ఉద్దేశించి మాట్లాడుతూ యోధా గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నాడండి? యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. మైక్ ఆపేసాను, హమ్మింగ్ వస్తుంది. యోధా, నీ సహోదరులు. ఏమంటే ఒక మనిషిని ఎవరైనా స్తుతిస్తారా? సరే, తర్వాత చదవండి. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట ఏమవుతారట? సాగిల పడతారు. ఇక్కడ ఆగుదాం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడతారంటే అర్థం ఏంటంటే, ఇందాక 118వ కీర్తనలో మనం చూసినట్లుగా అహరోను వంశస్థులు ఆయన స్తుతిస్తారట, లేవి వంశస్థులు ఆయన స్తుతిస్తారట. దీని అర్థం ఏంటంటే, ఈ యోధా గోత్రంలో నుండి యేసయ్య వస్తున్నాడు కాబట్టి ఈ యేసయ్య కొరకు, లేకపోతే యేసయ్య ఎదుట మిగిలిన 11 గోత్రాలు కూడా సాగిల పడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి గోత్రం, ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక గోత్రం అయిన యోధా గోత్రంలో నుండి యేసు ప్రభు వచ్చాడు. ఈ యేసు ప్రభు నిమిత్తం మిగిలిన 11 గోత్రాలు ఏమవుతున్నాయట? సాగిల పడుతున్నాయి. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇంకా ఆయన అంటాడు, యోధా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలన గర్జించు ఆడు సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతనిని లేపువాడేవాడు. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. షిలోహ్ అంటే సమాధానం. స్తోత్రం చెప్పండి. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. దండం అంటే అధికారం, పవర్. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండం అంటే రాజరికానికి గుర్తు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. ఎవరి గురించి వ్రాయబడిన ప్రవచనం అండి ఇది? యోధానే అనుకుందాం. యోధాలో ఇది నెరవేర్చబడిందా? ఇశ్రాయేలు కుమారుడు అని యోధాలో నెరవేర్చబడిందా? యోధా రాజా? యోధాకి అందరూ సాగిలు పడ్డారా? కాదు. యోధా గోత్రములో నుండి, యోధా సంతతిలో నుండి యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన రాజరికం ఎప్పుడు దాకా ఉంటుందంటే, ఆయన ప్రజలకు సమాధానం కలిగేంత వరకు. స్తోత్రం.
స్తోత్రం. సమాధానపు రాజు ఆయన యేసు ప్రభు పరిచర్య చేస్తా ఉంటే కొంతమంది దేనికో వస్తున్నారట. యేసు ప్రభు పరిగెత్తి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వాళ్ళని తప్పించుకుని వెళ్ళాడు. ఎందుకు? యేసు ప్రభుని రాజును చేద్దామని కొంతమంది ప్రయత్నం చేశారు. యేసు ప్రభుని అనేక మార్లు అనేకులు ఏమని పిలిచారు చెప్పండి? నా పాయింట్ అర్థమైందా? యేసు ప్రభుని అనేక మంది ఏమని పిలిచారు? ప్రభువా. ప్రభువా అని ఎవరిని అంటారండి? ఎవరిని పెడితే వాళ్ళని అంటారా? అనరు. రాజును మాత్రమే ప్రభువు అంటారు. పడుతుంది. ఎందుకు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని వెంబడించాడంటే ఆయన రాజు అవుతాడు, నేను మంత్రిని అవుతాను, ఏదో ఒక పదవి నాకు ఇస్తాడని ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనతో రాజకీయ కోణంలో యేసుని వెంబడించాడు. అది వల్ల పడదని అర్థం చేసుకొని సిలువకు అప్పగించాడు. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, వాడి స్వస్థత విషయమై నేను చాలా విచారిస్తున్నానంటే, సరే ఇంటికి వెళ్దాం పదా, నేను స్వస్థపరుస్తానంటే, వద్దు నాయనా, నేను వెళ్ళమంటే ఒకడు వెళ్తాడు, రమ్మంటే ఒకడు వెళ్తాడు, నా అధికారానికి లోబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, అయితే నేను నిన్ను వెళ్ళమని చెప్పలేను, రమ్మని అనలేను, వాళ్ళందరికీ నేను అధికారినేమో కానీ నీ కింద మాత్రం నేను దాసునయ్యా, నువ్వు ఎక్కడ ఆజ్ఞాపిస్తే అక్కడ స్వస్థత కలుగుతుంది అన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, అరే నా రాజరికం ఎలాంటిదో ఇతనికి అర్థమైనట్లుగా ఇశ్రాయేలీలో ఎవరికి అర్థం కాలేదో, అందుకని ఇతని విశ్వాసం ఇశ్రాయేలీలో ఉన్న వారందరి విశ్వాసం కంటే గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన పరిచర్యలు ఏం కనపడుతుందంటే రాజరికం కనపడుతుంది. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు, కానీ ఒకళ్ళేమో యథార్థంగా అడిగారు, నువ్వు రాజువా? యేసయ్య అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? మీరన్నట్టే, ఐ యామ్ కింగ్. రాణు వారు ఏమన్నారు? యూదుల రాజువా నువ్వు అని వ్యంగ్యంగా మాట్లాడారు. వాళ్ళకి తెలియక మాట్లాడారు, కానీ అది వాస్తవం. సిలువ మీద అక్షరాలు రాశారు ఎన్రీ అని, అయ్యనారాయ్. దాని అర్థం ఏంటంటే యూదుల రాజుకు జయము అని వ్యంగ్యంగా రాశారు, కానీ అది నిజంగా యేసుక్రీస్తు మరణంలో నెరవేర్చబడింది. హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయనకు ఒక దండం ఇచ్చారు, కిరీటం పెట్టారు. ఎందుకు కిరీటం పెట్టారంటే, నువ్వు రాజు వంటగా ఇదిగో నీ కిరీటం అని. ఏ కిరీటం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు, వ్యంగ్యంగా ప్రవర్తించారు, వ్యంగ్యంగా చేశారు, కానీ యేసయ్య సిలువలో కూడా ఏం కనబడుతుందంటే రాజరికం. ఏమండి, యేసయ్య మరణంలో కూడా రాజరికం కనబడుతుంది, యేసయ్య పునరుద్ధరణలో కూడా రాజరికంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని ఉంచిన సమాధికి ఏ ముద్ర వేశారు? రాజముద్ర, ద సీల్ ఆఫ్ కింగ్. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రాజముద్రలను కూడా జయించిన రాజు నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంటైర్ లైఫ్ లో యేసు ప్రభు హి ఇస్ అ కింగ్ హిమ్సెల్ఫ్. ఈ రోజున మనకి నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, యూదులకు మాత్రమే కాదు, మనందరికి నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, తిరిగి ఆయన మన కోసం రాజుగా రాబోతున్నాడు. యేసు ప్రభు పరిచర్యలు మీరు చూడండి, ఇక్కడ గణపరచబడినంతగా ఇంకెక్కడ గణపరచబడాల. గణపరచబడ్డాడండి ఎక్కడన్నా? ఇంత బహిరంగ ఊరేగింపు, ఇంత విజయోత్సవం, ఇంత జయనాదాలు, ఒక రాజు యొక్క ఎంట్రీ ఎలా ఉంటుందో అలా యెరూషలేము వీధుల్లో గాడిద మీద యేసు ప్రభు ఊరేగడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు అద్భుతాలు చేసి ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. చాలాసార్లు ప్రభు వస్తాను నిన్ను వెంబడిస్తానంటే వద్దు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కొందరితో అద్భుతాలు చెప్పొద్దన్నాడు, మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ రూపాంతరపు అనుభవాన్ని చూసిన పేతురుతో ఏమని చెప్పాడని, మీరు ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. తనను తాను మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. కానీ ఇక్కడ తన రాజరికాన్ని ఈ టైంలో మరుగు చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ బహిరంగంగా కూడా ఆయనే తనకు తానే మహిమపరచబడడానికి ఇష్టపడి గాడిద పిల్ల కోసం శిష్యుల్ని పంపి యెరూషలేము వీధుల్లో ఆ సన్మానాన్ని, ఆ సత్కారాన్ని, ఆ ఘనతను, ఆ ప్రభావాన్ని, హోసన్నా హోసన్నా అనే జయనాదాల్ని ఆయన ఇష్టముగా స్వీకరించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా?
మహిమపరచబడవలసిన సమయం. ఇది చదివినప్పుడు డీప్గా నాకు ఏం అర్థమైందో, నేను సంతోషించే మాట ఏంటంటే, యేసు ప్రభుకి ఘనత ఎప్పుడు వచ్చింది చెప్పండి. అసలు పునరుద్ధానంలో ఆయన ఘనత డిక్లేర్ చేయబడింది, అల్టిమేట్ గ్లోరీ. స్తోత్రం చెప్పండి. అయితే ఈ చదువుతున్నప్పుడు నాకేం అర్థమైందంటే, ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, తన మహిమ విషయమై, తన రాజరికం విషయమై, తన జయము విషయమై, తను పొందుతున్న ఆ మరణపు మీద విజయం విషయమై ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, చనిపోక ముందే ఊరేగించబడ్డాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి ఏం తెలుసు అంటే, సిలువ వేయబడతానని తెలుసు, సిలువను జయిస్తానని తెలుసు, వాటన్నిటిని ఓడిస్తానని తెలుసు, పునరుద్ధానుడు మరణిస్తానని తెలుసు, మూడో దినం లేస్తానని తెలుసు, పునరుద్ధానుడు అవుతానని తెలుసు, ప్రజలకు కనబడతానని తెలుసు. అంటే ఆయన అల్టిమేట్ గ్లోరీకి ముందే, చిట్ట చివరి మహిమకు ముందే, పునరుద్ధానంలో కనబడే అత్యున్నతమైన ఘనతకు ముందే సజీవుడై ఉండగానే తనను తాను ఘనపరుచుకున్నాడు. ఘనత ఉంది, ఎందుకంటే ఆ ప్రవచనాలన్నీ ఆయనలో నెరవేర్చబడుతున్నాయి. ఇది కూడా నెరవేర్చబడాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరైతే వాక్యమై ఉన్నవాడు, ఆదిలో ఉన్న వాక్యమై ఉన్నవాడు, ఆ వాక్యము అయి ఉన్నవాడు అని యేసు ప్రభు గురించి ఎందుకు చెప్పగలుగుతామంటే, ఆ వాక్యము ఆయనలో చెప్పాలా నెరవేర్చబడింది. ఇట్స్ ఫుల్ఫిల్డ్. అందుకే ఆయన అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నేను ఎందుకు వచ్చాను, సొన్నైనా పొల్లైనా తప్పిపోదు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క హోసన్న లేకపోతే ఈ యొక్క గాడిద మీద జయోత్సవంతో వెళుతున్నప్పుడు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి ఆ రాజరికపు గుర్తు ఫుల్ఫిల్, నెరవేర్చబడింది. ఈయన ఎవరంటే, ఈ రాజు నీతిపరుడైన రాజు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం మెసేజ్లోకి వచ్చాం. నీతిపరుడైన రాజు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, సొత్తైన ప్రజలై ఉన్నారు. చదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన ప్రజలను పిలిచిన నీతిమత్వము కలిగిన రాజు. ఎందుకు ఆయన రైచియస్ కింగ్, నీతిమంతుడైన రాజు అంటే, ప్రజల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఆయన. ఎవరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలవగలడు? ఎవరు పాపంలో నుండి పరిశుద్ధతలోనికి పిలవగలడు? ఎవరు మృతమైన వాటిలో నుండి అక్షయమైన వాటిలోనికి పిలవగలడు? ఎవరు లోకంలో నుండి ప్రజలను వేరు చేయగలడు? ఎవరు అలనాడు మోసే 3,000 మందిని ప్రత్యేకపరిచినట్లుగా ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మార్చి పరిశుద్ధులుగా ఎవరు మార్చగలరు? పరిశుద్ధ జనంగా ఎవరు చేయగలరు? అంటే ఒకటే మనం చెప్పొచ్చు, పరిశుద్ధుడు మాత్రమే ప్రజలను పరిశుద్ధతలోనికి నడిపించగలడు. స్తోత్రం. జ్యోతిర్మయుడు మాత్రమే ప్రజలను చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించగలడు. ఈ నీతిమంతుడైన రాజు ఏం చేశాడంటే, నీ చీకటి కార్యములను లయపరిచి వెలుగు సంబంధిగా నేను మార్చాడు. అందుకే ఆయన అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. ఐఎమ్ లైట్ టు ద వరల్డ్. మీరు కూడా ఎట్లా ఉన్నారు తెలుసా? వెలుగులాగా ఉండాలి. మీరు వెలుగై ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని నేను వెలిగించాను. సో ఆయన నీతి కలిగిన రాజు నువ్వు ఎట్లా ప్రకటించవచ్చు అంటే, నువ్వు వెలుగుతూ ఉండడం బట్టి. ఆయన ఆశ్చర్యకరమైన నిన్ను వెలుగులోకి నడిపించాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఆ వెలుగులోనే ఉండాలి. ఆ పరిశుద్ధమైన క్రియలే చేయాలి, ఆ నీతి క్రియలే చేయాలి, వెలుగుతూ ఉండాలి. అందుకే యేసయ్య చెప్పాడు, దీపము ఎవడైనా ఎక్కడ పెడతాడు? దీప స్తంభం మీద పెట్టాలి. మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెడితే అది వెలిగి 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 కొంత సమయానికి అది ఆరిపోద్ది. కానీ దీప స్తంభం మీద పెడితే అది ఆరిపోయే మాట వాస్తవే, కానీ అది ఆరిపోయేలోపు అనేకులకు వెలుగును చూపిస్తుంది, అనేకులను వెలుగులోకి నడిపిస్తుంది, అనేకులకు ఆశ్చర్యకరమైన తన వెలుగు గూర్చి సాక్ష్యం ఇస్తుంది. మీకు వివరంగా చెప్పాల్సిన పని లేదు. మాంసం అంటే సోమరిపోతుతనానికి, నిద్రకి, నిద్రాత్మకి, పాపానికి గుర్తు. కొంచెం అంటే కొలత వేసే ఒక ఎలా చెప్పొచ్చు మానిక లాంటిది.
అంటే దాని కింద పెడితే ఏమైందంటే అది వ్యాపారం, డబ్బు సంపాదించాలని ఆశ, ధనాపేక్ష, ఇహ సంబంధమైన జీవన వ్యాపారం. వీటన్నిటిలో మన వెలుగు ఏమైపోతుంది? సంపాదించాలన్న ఆశతో వెలుగు ఆరిపోతుంది. లాభార్జనలో పడిపోయి వెలుగు ఆరిపోతుంది. ఇహ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ వెలుగు ఆరిపోతుంది. నిద్రలో అనేక మంది వెలుగు ఆరిపోతుంది. జ్ఞానం కలిగిన స్త్రీ గురించి 31వ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. రాత్రి వేళ కూడా ఆరిపోదు. కారణం ఏంటంటే ఆమె చీకటిలో వెలుగుతుంది, వెలుగులో కూడా వెలుగుతుంది. అంధకార ప్రజల మధ్య వెలుగుతుంది, లోక సంబంధుల మధ్య వెలుగుతుంది. పరిశుద్ధులైన వారి మధ్య మాత్రమే కాదు, అపవిత్రమైన ప్రజల మధ్య కూడా వెలగగలిగినదే. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడిన సంఘం. స్తోత్రం. ఎక్కడెక్కడ వెలగాలి? నువ్వు వెలిగే వారి మధ్య మాత్రమే వెలగడం కాదండి, మందిరంలో మాత్రమే వెలగడం కాదండి. నీకు సంబంధం లేని లోకంలో సైతం ఎట్లా ఉండాలి? ప్రజ్వరిల్లాలి. పరిశుద్ధుడిగా ఎవరు మార్చగలరంటే పరిశుద్ధుడు మాత్రమే మార్చగలరు. అందుకే ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? 2022 సంవత్సరాల క్రితం యేసయ్య ప్రశ్నించిన ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన వాడు లేడు. విసిరిన సవాలుకి కౌంటర్ ఇచ్చిన వాడు లేడు. కారణం ఏంటంటే యేసు ప్రభు మీద నిందలేస్తారు, యేసు ప్రభు మీద చెడ్డ సాక్ష్యాలు పలుకుతారు. కానీ యేసు ప్రభు అపవిత్రమైన వ్యక్తి, పాపంలో పడ్డాడని ఎవడు కూడా నిరూపించలేడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధత ఆకాశం అంత గొప్పది. స్తోత్రం చెప్పండి. అది ఎవరికి అందదో? దేవుని నీతి మనం అవ్వాలని యేసు ప్రభుని 2022 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు శిలువకు అప్పగించి అనీతిమంతులమైన మనల్ని, అపవిత్రులైన మనల్ని నీతికి రాజు అయిన ఆయన ద్వారా శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు పైన అయ్యన్నారై అంటే యూదులకు రాజు అనే మాట అర్థమవుతుంది కదా. అంటే అర్థం ఏంటంటే ఆయన చనిపోయినా కానీ రాజే. స్తోత్రం. రక్తం కార్చినా కానీ రాజే, శిలువ మీద ఉన్నా కానీ రాజే. అంటే ఈ రాజు ఏం చేశాడంటే తన రక్తము చేత ప్రపంచ మానవాళ్ళందరిని ఎలా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 కొరింథీ 3 తగ్గిపోవునదే మహిమ గలదయ్యుండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదయ్యుండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలును తేరి చూచుకుంటున్నట్లు మోషే తన మొహము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే పాత నిబంధన పరిచర్య దేనికి కారణమైన పరిచర్య? శిక్షకు కారణమైన పరిచర్య. పాత నిబంధన పరిచర్య మరణపు పరిచర్య. పాత నిబంధన పరిచర్య తగ్గిపోయే మహిమ కలిగిన పరిచర్య. ఎందుకు? అందులో ఆశీర్వాదం ఉంది కానీ శిక్ష కూడా మిళితమైపోయింది. పాత నిబంధనలో మహిమ ఉంది కానీ ఎందుకు నా మహిమ తగ్గిపోతుంది? 3 జీవం ఉంది కానీ ఎందుకని మరణపు అనుభవాలు పాత నిబంధన పరిచర్యలో ఉన్నాయి? అంటే ఒకటే కారణం, పాత నిబంధనలో ఉన్నదంతా పశువుల రక్తం, ఎడ్ల రక్తం, గోవల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం. ఈ రక్తము కొంతవరకే జీవాన్ని ఇవ్వగలిగింది. స్తోత్రం చెప్పండి. కొంతకాలం తర్వాత మరణమే. ఈ రక్తము కొంతవరకే మహిమనివ్వగలిగింది. కొంతకాలం తర్వాత తగ్గిపోయే మహిమ కొంతకాలం వరకు అది కాపాడగలిగింది. మళ్ళీ శిక్షించబడవలసిన సమయం వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రతిసారి రెన్యువల్ చేసేవాళ్ళు. రెన్యువల్ అంటే ఏంటి? ఇక మనందరికీ అర్థమయ్యే భాషలో ఏదైనా మురిగిపోతుంది అనుకో, మళ్ళీ ఏం చేస్తారు? డబ్బులు కట్టి రెన్యువల్ చేస్తారు. అందుకని వీళ్ళు పాపం చేసిన ప్రతిసారి రక్తము ద్వారా రెన్యువల్ చేసుకుంటూ మళ్ళీ జీవాన్ని పొందుతున్నారు. మళ్ళీ మరణం వస్తుంది, మళ్ళీ రక్తం, మళ్ళీ మహిమ. కొంతకాలం మహిమ తగ్గిపోతుంది, మళ్ళీ ఆశీర్వాదం, కొంతకాలం శిక్ష వస్తుంది. మోషే పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. స్తోత్రం. ఈ కొత్త నిబంధన పరిచర్య ఎందుకు? మహిమ వెంబడి మహిమ కలిగిన పరిచర్య, మరణంలో నుండి జీవానికి నడిపించే పరిచర్య. ఎందుకయ్యా? ఇది నీతికి కారణమైన పరిచర్య. అంటే నీతిమంతుడైన రాజు తన రక్తము చేత ఈ పరిచర్యని నూతనీకరించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ కాల్డ్ న్యూ కవెనెంట్ మినిస్ట్రీ. క్రొత్త నిబంధన పరిచర్య అంటే అది దేని ద్వారా క్రొత్తదైంది?
రక్తము ద్వారా కొత్తదైంది. ఎవరి రక్తం ద్వారా కొత్తదైంది? యేసు రక్తం ద్వారా కొత్తదైంది. ఆ యేసు ప్రభు యొక్క గుణ లక్షణం ఏంటి? ఆయన నీతిమంతుడు. సిలువ వేయబడినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన రాజు కాబట్టి ఆ రక్తము ద్వారా, నీతిమంతుడైన రాజు ద్వారా పాత నిబంధన కంటే కూడా శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన, మహిమ కలిగిన, నీతి కలిగిన, జీవం కలిగిన పరిచర్యను మనకిచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులు సైతం మన గురించి ఎవరు సాక్షి వస్తున్నారు తెలుసా? మేము ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత ఉన్నా మీరు లేకుండా మేము సంపూర్ణం కాలేం. వీఆర్ ఇంపర్ఫెక్ట్ వితౌట్ యూ. క్రొత్త నిబంధన సంగమా, మేము అసంపూర్ణలం, అపరిపూర్ణలం. మీరు మాతో కలిసినప్పుడు మాత్రమే మేము పరిపూర్ణలం. హల్లెలూయా. మోషే గారు ఎంత అద్భుతమైన పరిచర్య చేశారని అంటే మోషే గారు అంటారు, మనోహర్, నువ్వు లేకపోతే నేను సంపూర్ణను కాను. ఎందుకో తెలుసా? నువ్వు అంటే ఇక్కడ అర్థం క్రొత్త నిబంధన లేకుండా. స్తోత్రం చెప్పండి. నేను చేశాను, అదే కదా పౌలు చెప్తున్నాడు. అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. దేని మీద చెక్కబడిన పరిచర్య? మన హృదయముల మీద, మన బ్రతుకుల మీద. స్తోత్రం చెప్పండి. మోషేకి పౌలు గారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ధ్యానపూర్వకంగా చదివితే. నేను పెట్టే పేరు ఏంటంటే పౌల్ ఈజ్ న్యూ కవెనెంట్ మోసెస్. పౌలు క్రొత్త నిబంధన మోషే. స్తోత్రం. అందుకని మోషే పరిచర్య గురించి ఇక్కడ రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు పరిచర్య మోషే కంటే గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన మనకు జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. ఇంగ్లీష్ లో వచనాలు మారుతూ ఉంటాయి. బట్ ఆఫ్ హిమ్ ఆర్ యు ఇన్ క్రైస్ట్ జీసస్ హూ ఆఫ్ గాడ్ ఇస్ మేడ్ అంటు us విజ్డమ్. సెకండ్ వన్ రైచియస్నెస్. 3 శాంక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్. యేసు ప్రభు వలన మనకు 4 ఆశీర్వాదాలు కలిగినాయి అంట. స్తోత్రం చెప్పండి. 4 ఆశీర్వాదాలు. 1 నెంబర్ 1 విజ్డమ్. దైవ జ్ఞానం కలిగింది. మామూలు జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దేవుని గురించిన జ్ఞానం. చాలా మందికి దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకని వారి ఆరాధనలో లోపాలు కనబడుతున్నాయి. నీ ఆరాధన పర్ఫెక్ట్గా ఉండాలంటే యూ హ్యావ్ పాసెస్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ గాడ్. దేవుని గురించిన ఒక నాలెడ్జ్ నీకు ఉండాలి. మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. సమరయ స్త్రీ పాప విషయం పక్కన పెడతాం. ఆమె భక్తి కోణంలో మనం మాట్లాడుకుందాం. ఆమె భక్తి ఎందుకని అసంపూర్ణంగా ఉంది, ఎందుకని ఇంకా పాపంలో ఉందంటే వాళ్ళ పితరులు ఏమని బోధించారంటే కొండ మీదకి వెళ్ళి మేము పూజ చేయాలయ్యా అంటే దేవుని గురించిన నాలెడ్జ్ లేదు. యేసు ప్రభు దైవ జ్ఞానం అయి ఉన్నాడు కాబట్టి, దైవ కుమారుడు అయి ఉన్నాడు కాబట్టి ఆమెకి ఏమని దైవ జ్ఞానాన్ని బోధిస్తున్నాడంటే కొండల మీద కాదు, గుట్టల మీద కాదు, మెట్ల మీద కాదు, మెట్లెక్కి కాదు, ఇంకా మీరేమనుకున్నా అనుకోకపోయినా ఇంకేదో ఆచార సంబంధమైన వాటిని చేసి కాదు. దైవ జ్ఞానం ఏంటంటే ఎవడైనా దేవుని ఆరాధించాలంటే విత్ స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ డివైన్ విజ్డమ్. ఈ దైవ జ్ఞానం లేనోడే అన్యాచారాలు మతంలోకి తీసుకొస్తాడు. ఈ దైవ జ్ఞానం లేనోడే బైబుల్ లేని విగ్రహాలను కల్పించి పెడతాడు. ఈ దైవ జ్ఞానం లేనోడే దైవ జనులు, అపోస్తలులు, పాత నిబంధన భక్తులు ఎవ్వరూ చేయని క్రొత్త వింత పనులు చేసి దేవునికి అవమానాన్ని తీసుకొస్తారు. ఇది అజ్ఞానం, ఇది అజ్ఞానం. సో ఆయన వల్ల మనకేమొచ్చిందట చెప్పాలి. జ్ఞానం కలిగింది. తర్వాత ఏం కలిగింది? నీతి. స్తోత్రం చెప్పండి. ఈ మాట కొరకే మనం చదివాం. నీతి కలిగింది. తర్వాత పరిశుద్ధత కలిగింది, విమోచన కలిగింది. యేసు ప్రభు వల్ల మనకి నీతి కలిగింది. ఎందుకంటే ఆయన నీతి అయి ఉన్నాడు. స్తోత్రం. 1 ఆయన నీతిపరుడు, 2వది రక్షణ గల. దాని గురించి తర్వాత చెప్తాం. 3వ మాట ఏంటంటే దీనుడు. చెప్పండి, ఈ రాజు ఎవరు? దీనుడైన రాజు, తగ్గింపు కలిగిన రాజు. యేసు ప్రభు దీనత్వం గురించి మనం ఎంత చెప్పగలం? ఆయన దీనత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అంటాడు, నేను సాత్వికుడిని, దీన మనస్సు కలిగిన వాడిని కాబట్టి నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలంట? మనం సంఘమైన మనం చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. దీనత్వాన్ని నేర్చుకోవాలి. లోక జ్ఞానం కాదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏమి నేర్పించాలని నేను కోరుకుంటానంటే, లోక జ్ఞానం ఓకే, చదువు ఓకే, ఇంగ్లీష్ ఓకే, అదర్ ఏదో ఓకే, దీనత్వాన్ని నేర్పించండి. పిల్లలకి ఏమి నేర్పించండి? దీనత్వాన్ని నేర్పించండి. దీనత్వం ఎక్కడ నేర్చుకుంటాడు? దేవుని యొద్ద నేర్చుకుంటాడు.
ఆ ధీరుడైన యేసయ్యను పరిచయం చేయండి. ధీరుడైన రాజు అంటే కాలు రగరేసి వాడు రాజు కాదు. రాజరికం అంటే గర్వంతో కూడింది కాదు. ఆజ్ఞాపిస్తున్నాను అని సినిమాలో రాజులు అన్నట్లుగా ఉండదు ఈ రాజరికం. ఈ రాజరికం దేనతతో కూడిన రాజరికం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రాజాతి రాజా, బహుపరాక్ బహుపరాక్ ఇట్లాంటివి ఏముండవు ఆయన దగ్గర. ఆయన కూడా హుందాగా ఏదో మన సినిమాలో చూసిన రాజులాగా కాదు యేసు ప్రభు. చాలా దీనుడై ఈ భూమి మీదకి రాజుగా వచ్చాడు. రాజ వస్త్రాలు లేని రాజు, స్తోత్రం చెప్పండి. మకుటం లేని రాజు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మాటలో ఎక్కడ కూడా ఆ గర్వపు వాక్కులు లేకుండా దీనతను మాత్రమే పలికి రాజుగా కనబడ్డాడు. అందుకే ఆయన అంటాడు, నేను ధీరుణ్ణి, సాత్వికుణ్ణి, నేను దీనత్వం కలిగి కూడా రాజుగా బ్రతికానని నేను చెప్తాను. మనం కూడా దేవుని బిడ్డలమైన మనం, దీనుడైన రాజును కలిగిన మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి దీనత్వం ద్వారా రాజరికాన్ని మనలో చూపించాలి. ఎట్లా చెప్పండి, చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. దీనత్వము ద్వారా. యేసు ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చాను? చేయడానికి వచ్చాను. పరిచర్య చేయడమే యేసు క్రీస్తుకు తెలిసిన రాజరికం. అబ్రహాము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు అన్యుల దేశంలో ఎట్లా బ్రతికాడట? రాజుగా. ఆయన ఒక రాజులాగా చూశారట, ఒక స్పెషల్గా చూశారట. ఎందుకంటే అంత నీతిగా, అంత యథార్థంగా తన ప్రవర్తనలో, మాటలో, జీవన శైలిలో ఎక్కడా కూడా తప్పు త్రోవల్లో వెళ్లకుండా వారి ఎదుట ఒక రాజుగా. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? రాజు ఇంట్లో, అబీమెలెకు ఇంట్లో గర్భాలన్నీ మూయబడినప్పుడు ఆ రాజు అధికారం ఆ గర్భాలను తెరవలేకపోయింది, కానీ అబ్రహాము ప్రార్థన వారి గర్భాలను తెరచింది. దిస్ ఇస్ కాల్డ్ డివైన్ కింగ్డమ్షిప్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గర్భాలను తెరిచింది అబీమెలెకు రాజు యొక్క రాజదర్పం కాదు, రాజాధికారం కాదు. రాజరికం అంటే ఏంటంటే దీనతతో దేవుని సన్నిధిలో ప్రార్థించడమే రాజరికం. సో యాకోబు జీవితాన్ని కూడా మీరు చూస్తే, ఫరో ఎదుట నిలవబడి ఫరోను దీవించాడు. ఒక రాజును దీవించాలంటే ఆ వ్యక్తి మామూలు వాడై ఉండకూడదు, రాజగురువు అయి ఉండాలా. ప్రతి రాజుకు ఒక గురువు అంటాడు. బైబిల్లో కూడా రాజుకు ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నడిపించే నాయకులు ఉన్నారు. ఈ ఫరోకి అప్పటి వరకు ఏ రాజగురువు ఉన్నాడో, ఆత్మీయ నాయకుడు అసలు లేడు, ఆ ప్రసక్తి లేదు. కానీ యాకోబు ఫరోని దీవిస్తున్నాడు, ఫరో కొరకు ప్రార్థిస్తున్నాడు, ఫరోని బ్లెస్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే యాకోబు జీవితంలో రాజరికం, ప్రార్థనతో కూడిన రాజరికం వచ్చేసింది. స్తోత్రం, స్తోత్రం. అంటే ప్రార్థన చేసేవాళ్ళు దీనులు, ఈ దీనత్వమే రాజరికం. ఇట్లా బైబిల్లో దావీదు రాజైనా కానీ తను ప్రార్థనా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, దీనత్వానికే. దావీదు జీవితంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, అతడు పాపంలో అయితే పడ్డాడు కానీ తిరిగి సరి చేసుకొని నిలబడ్డాడు కానీ దేవుని కొరకు బ్రతికాడు. కానీ అతడు తనను తాను ఇతరుల ఎదుట గర్వించుకున్న, మనసులో గర్వించిన, ఇంతవరకు నేను చదివాను, నాకు ఒక్కసారి కూడా ఆయన గర్వించినట్లుగా దావీదు జీవితం నాకు కనబడాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్ సక్సెస్. మన దీనత్వమే మన విజయపు రహస్యమై ఉండాలి. స్తోత్రం. దావీదు రాజు అని మనం అంటాం, కానీ ఇవన్నీ కూడా రాజరికాల వల్ల కలిగే మాటలు అయి ఉండొచ్చు. కానీ అసలు ఇన్నర్ మీనింగ్ దావీదు ఎందుకని ఎప్పటికీ రాజు. ప్రకటన గ్రంథంలో కూడా దావీదు సింహాసనం గురించి వ్రాయబడిందంటే, ఏ రాజు గురించి వ్రాయబడిన మాట దావీదు గురించి వ్రాయబడిందంటే, ఎందుకని అతని రాజరికాన్ని ఆ స్థాయిలో నిలబెట్టాడంటే దావీదు దీనత్వం కలిగిన రాజు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనత్వం గురించి మనకి ఎన్నో మాటలు కనబడతాయి. మనం కూడా రాజుగా, ఆయన పిల్లలుగా ఉండాలంటే ఎట్లా ఉండాలట? దీనత్వంతో కూడిన రాజుగా ఉండాలి. మూడో మాట ఏంటంటే రక్షణ గలవాడు. ఒకనొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, ఆయన విజయముతో వస్తున్న రాజు. స్తోత్రం. విక్టోరియస్ కింగ్ ఇంగ్లీష్. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులు ఒక నావలో వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు చక్కగా అమరోలో పడుకున్నాడు. ఒక గాలి, భయంకరమైన పెనుగాలి, తుఫాను ఆ నావ మీద, ధోని మీద కొట్టినప్పుడు అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు, అల్ప విశ్వాసులు అయిపోతున్నారు. అందరూ అన్నారు, అయ్యో నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. అప్పుడు యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అని వాళ్ళని ఆపాడు. రెండోది ఏం చేశాడంటే సముద్రాన్ని శాసించాడు. స్తోత్రం.
రియల్ ట్రాన్స్లేషన్లో ఒరిజినల్ మీనింగ్లో ఏముంటుందంటే ఆ సముద్రాన్ని ఆయన ఏం మాట్లాడలేదండి. సముద్రమా ఆగు, ఎంత బారు డైలాగ్ కూడా లేదు. సముద్రంతో ఆయన ఒకే ఒక మాట చెప్పాడట. సముద్రపు ఘోష ఒక్కసారి ఆగిపోయింది. ఈజ్ విక్టోరియస్ కింగ్, విజయవంతమైన రాజు, జయవీరుడు. ఎందుకంటే సృష్టిని శాసించి దాని మీద జయాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలు నడుచుటకు, ఏమండి, తన ప్రజలు నడవాలని, తన ప్రజలు రక్షించబడాలని, తన ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలని తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే ఒక గాలిని పంపించాడట. భయంకరమైన గాలిని పంపించాడట. సముద్రమును గోడల్లాగా నిలబెట్టాడట. మన దేవుడు సృష్టి అంతటికి అధికారి. ఇప్పుడు మనకేమనిపించింది అంటే అసలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటుని. ఇప్పుడు వీడియో చూస్తేనో లేకపోతే ఈ జ్ఞానం పెరిగిన దాన్ని బట్టి మనకు అనిపిస్తుంది, కానీ ఏ జ్ఞానం లేనప్పుడు కూడా దావీదు అంటున్నాడు, నా మాత్రుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటుడు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే విశ్వంలో నవగ్రహాలు ఉన్నాయి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. లక్షల కోట్ల నక్షత్రాలు, నవగ్రహాలు, ఆ గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో దేవుడు ఏ గ్రహంలో కూడా జీవ రాశిని ఉంచలేదు, కానీ జీవరాశిని ఉంచలేదు. కానీ ఒక భూమి అనే మనం నివసిస్తున్న భూమిలో ఆ 7 ఖండాల్లో, ఆ 7 ఖండాల్లో మళ్ళీ దేశాలు, ఆ దేశాల్లో భారతదేశం, ఆ భారతదేశంలో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేకమైన జిల్లాలు. ఇంకా ఇప్పుడు జిల్లాలు ఎక్కువైపోయినాయి. ఆ జిల్లాలో గుంటూరు జిల్లా, ఆ గుంటూరు జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ప్రతిపాడు మండలం, ఆ మండలంలో తూర్పుపాలెం. ఇక్కడ ఉన్నాం మనం. ఇలాంటి విశ్వాలు అంటే ఈ నవగ్రహాలు, వాటికి ఉపగ్రహాలు, కోట్లాది నక్షత్రాలు, ఈ సెట్ కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని లక్షల భూములు ఉన్నాయి, కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయి, కొన్ని లక్షల ఉపగ్రహాలు ఉన్నాయి, కొన్ని లక్షల పాల పొంతులు ఉన్నాయి, గెలాక్సీస్ ఉన్నాయి. ఇంత మహావిశ్వంలో నలుసు లాంటి నిన్ను ఏరి కోరి 2022 సంవత్సరాల కోసం కేవలం నీ స్తుతి పాట కొరకు ఇక్కడ భూమి మీద నరవతారిగా జన్మించడానికి గట్టిగా సపోర్ట్ కొట్టి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత జయించిన వాడు, సర్వలోక రాజ్య పరిపాలకుడు, విశ్వాధినేత అయిన దేవాతి దేవుడు నలుసు లాంటి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వే పాటోడు, నేనే పాటోడు. ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్. ఒకసారి లోక సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. పై వచనంలో కనబడుతున్న ప్రధానమైన మాట అపవాది శోధన. కింద వచనంలో కనబడుతున్న ప్రధానమైన మాట ఆత్మబలం. అపవాది ప్రతి శోధనను ముగించి, ఏంటంటే వాడు పెట్టాలనుకున్న శోధనలన్నీ పెట్టి, చేయాల్సిన టెస్టులన్నీ చేసి, ఆయనకి పెట్టాల్సిన పరీక్షలన్నీ పెట్టి ముగించి ఓడిపోయి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. శరీరాశను చూపించాడు, గెలవలేదు. నేత్రాశను చూపించాడు, గెలవలేదు. జీవపుడమ్మని చూపించాడు, గెలవలేదు. అమ్మో, ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళని పడగొట్టాను, పెద్ద పెద్ద భక్తుల్ని పడగొట్టాను. ఈయన్ని పడగొట్టడం నా వల్ల కాదు, చాలు వెళ్ళిపోతాను. యేసు ప్రభు శోధనలన్నిటిని, అపవాది శోధనలన్నిటిని జయించి ఆత్మ బలముతో వెళ్ళిన జయించిన రాజు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం కూడా ఎప్పుడు ఆయన రాజకుమారులుగా ఉంటామంటే నీ జీవితంలో వచ్చిన ప్రతి శోధన అది ముగించుకొని వెళ్ళనివ్వండి. శోధన రాదని చెప్పట్లా బైబిల్, వచ్చింది. శోధన తన పని తాను చేసుకున్నానివ్వండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పేస్తున్నాను తెలుసు. ప్రతి శోధనను రానివ్వండి. శోధనలు రావద్దు ప్రభువా అని ప్రార్థన మనం చేసిన ఆయన రెండో, అది వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థన. శోధనను జయించుటకు శక్తినివ్వండి. ఇది బిబ్లికల్ ప్రేయర్. మన వాక్యం ఎంత బాగా చదివితే, వాక్యం ఎంత బాగా చదివితే ప్రార్థన అంత బాగా చేస్తాం. అంత బాగా అంటే అర్థం వాక్య లైన్లో. ఏ లైన్లో ఉంటుంది మన ప్రార్థన? వాక్యానికి లోబడి ఉండాలి ప్రార్థన. దానికి మించి మనం ప్రార్థన చేస్తే వాక్యానికి వ్యతిరేకమైంది. సో మనకు శోధనలు వస్తాయి. అయితే మనం ఏమైనా ప్రార్థన చేయాలి? శోధనలు తప్పించుకోవడానికి కావాల్సిన ఆత్మబలం,
ఆయన ఆత్మ బలముతో, పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఏం చేశాడంటే వాటన్నింటినీ జయించి విజయ వీరుడయ్యాడు. ఇంకొక సందర్భం చెప్తా. ఒకటి, ఆయన ప్రకృతిని శాసించి విజయుడయ్యాడు. రెండవది, ఆయన ప్రతి శోధనను జయించి విజయుడయ్యాడు. మూడవది, ఆయన ఒకసారి ఆయన ఒక ప్రాంతం కూడా గెరాసేన్ ప్రాంతానికి వెళుతున్నప్పుడు కొంతమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు, అపవాది చేత పీడించబడుతున్న వాళ్ళు ఇళ్లలో లేరు, సమాధుల్లో ఉన్నారు, బట్టలు లేవు, వివస్త్రులుగా ఉన్నారు, నూలిపోగు కూడా లేకుండా భయంకరంగా ఆ సమాధుల్లో అరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు రాగానే ఏమని అరుస్తున్నారు తెలుసా? ప్రభువా, మాతో నీకేమి పని, మాతో నీకేం పనయ్యా, ఎందుకు వచ్చావు? వాళ్ళలో ఉన్న దెయ్యాలన్నిటిని ఏం చేశాడు? పందులోకి పంపించాడు. శానా కొన్ని వందల దెయ్యాల గుంపు, ఒక దెయ్యం కాదు, దెయ్యాల సమూహం, ఒక దెయ్యాల రాజు అక్కడ ఉన్నాడు. ఆయన ఒక్కసారి గద్దించగానే ఆ దెయ్యాలన్నీ కూడా పందులో కలిసిపోయినాయి, ప్రపాతంలో కలిసిపోయినాయి. ప్రజలందరూ అన్నారా, బాబు మా ఊరు విడిచిపెట్టారు ఆయన, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఇక ఏ పందులు వెళ్ళిపోతాయో, ఏ సంపద వెళ్ళిపోతాయో. అంటే ప్రజలు పరిస్థితి ఎట్లుంటే, మాకు దెయ్యాలు ఉన్నా పర్వాలా, మాకేముండాలి, ఆస్తి ఉండాలా, డబ్బు ఉండాలి, పేరు ఉండాలి, ప్రఖ్యాతి ఉండాలి, దెయ్యాలు మాత్రం మా ఇంట్లోంచి పోకపోయినా పర్వాలేదు. సరే, నా పాయింట్కి వస్తున్నాను. యేసు ప్రభు దెయ్యములను జయించి విజయ రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8:37, రోమాపత్రిక 8:37. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే ఆయనను వీటన్నిటి విషయాలు, అంటే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, 8వ అధ్యాయం అంతా చదవాలి. 8వ అధ్యాయం అంతా ఏమి కనపడుతుంది? ఆత్మ శరీరం, ఆత్మ శరీరం, ఆత్మ శరీరం. 8వ అధ్యాయం సారాంశం అంటే ఏంటి? శరీర కార్యాలు జయించాలి. శరీర కార్యాలు జయించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆయనను వీటన్నిటి విషయాలు అత్యధిక విజయం ఎవరి ద్వారా వచ్చింది? మనకి క్రీస్తు ద్వారా. వీటన్నిటి విషయాలు అంటే శరీర కార్యాలను జయించే విషయంలో యేసుక్రీస్తు విజయ వీరుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు విజయ వీరుడు. 40 దినాలు 40 రాత్రులు, ఏమండి, 40 దినాలు 40 రాత్రులు ఆయనట తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, ఆకలితో, దప్పికతో కూడా. యేసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట, అన్నా ఉపవాసం ఉన్నానన్నా ప్రార్థన చేయండి అని అన్నాడు. ఓకే, ఉపవాసం ఉన్నా, సరే ప్రార్థన చేద్దాం. అన్నా నేను ఎంత బలమైన ఉపవాసం చేస్తున్నాను తెలుసా? ఉదయం 6 ఇడ్లీలు అన్నా. ఎన్ని ఇడ్లీలు? ఉదయం 6 ఇడ్లీలు. మధ్యాహ్నం గ్లాస్ పాలు అన్నా, పెద్ద గ్లాస్ ఉంటుందే, గ్లాస్ పాలు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు జ్యూసులు అన్నా. ఏదైనా ఆకలి అయితే మళ్ళీ 4 దాటిన తర్వాత టిఫిన్ అన్నా. ఇప్పటికి నేను 13 రోజులు ఉన్నానన్నా. ఇక మిగిలిన రోజులు కూడా ఉండేటట్టు ప్రార్థన చేయండి అంటే, అరే బాబు నీలాగే ఉపవాసం ఉండాలంటే 10 సంవత్సరాలు చేస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. యేసు ప్రభు 40 దినాలలో ఏది ముట్టుకోకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? తన శరీరాన్ని పూర్తిగా నలగగొట్టుకున్నాడు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ 2 రోజు ఉపవాసాల్లో కూడా ఎంతోమంది టెంప్ట్ అయిపోయి ఏదేదో చేసిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. 40 దినాలు శరీరాన్ని నలగొట్టుకున్న ఆ దేవుడు మనకి, ఆ యేసయ్య, శరీరం మీద విజయాన్ని సాధించిన, శరీర కార్యాల మీద విజయాన్ని సాధించిన యేసయ్య మనకి మాదిరి. మనం కూడా ఏం చేయాలి? మనం అనుకున్న ఉపవాస దినాల్లో పర్ఫెక్ట్గా, మన స్థాయికి తగ్గట్లుగా, మన విశ్వాస పరిమాణానికి తగ్గట్లుగా, ఎక్కడ తగ్గకుండా మనం ఏం చేయాలి? ఉపవాసాన్ని కంప్లీట్ చేయాలి. స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు ఉన్నాడట, ఒక రొట్టె ముక్క తీసుకున్నాడట, సముద్రాన్ని ఒక నదిని దాటి ఒక ఐలాండ్ ద్వీపంలోకి వెళ్ళాడంట. చుట్టూ ఏమంటే నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఏముంటుంది? భూమి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిపోయి ఒకే ఒక రొట్టె తీసుకెళ్ళాడట. ఆ 40 రోజుల పరిచర్య అంతా, అంటే ఉపవాసం అంతా ముగించుకొని తిరిగి మళ్ళీ ఒడ్డుకు వచ్చేసరికి ఇంకా సగం రొట్టె మొక్క ఉందట. అంటే ఎంత తిన్నాడు 40 రోజుల్లో? సగం రొట్టెతో 40 దినాలు ఉపవాసం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నువ్వు చావకుండా ఏదో ఒకటి అలా మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఏదన్నా అరాకొరా చేయాలి తప్ప, కడుపు నింపుకొని మనం ఉపవాసం చేయలేం. దాన్ని ఉపవాసం అన్నారు. ఆమేన్. అండర్స్టాండ్?
ఉపవాసం అంటే కడుపు కాలాలి, పేగులు లాక్కుపోవాలి. ఉపవాసం అంటే నీకు ఉపవాసం ఉన్నామన్న ఫీలింగ్ కలగాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం టిఫిను, 4 టిఫిను, రాత్రి పోయేటప్పుడు పడుకునేటప్పుడు టిఫిను, ఉదయాన్నే మళ్ళీ పాలు. ఇవన్నీ చేస్తే ఎందుకంటే బలమైన ఆహారం ఏమన్నా? స్తోత్రం. ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు ఒక ఊరిలో, నేను గత 10 సంవత్సరాల నుంచి నా దేవుని కోసం అన్నం తింటలేదు. మరేం తింటున్నాడో అని నేను అనుకుంటా ఉంటే ఉప్మా తింటున్నాను అన్నాడు. సరే, అది కూడా పక్కన పెడితే తర్వాత ఆయన చెప్పాడు, పాస్టర్ గారికి షుగర్ అయ్యా, అందుకని ఆయన తినటం మానేశాడు. ఏం తినటం మానేశాడు? అన్నం ఎందుకు మానేశాడు? దేవుని కోసమా, షుగరా? మనం ఉపవాసం ఉంటే ఎట్లా ఉండాలంటే దేవుని కోసమే ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని కోసమే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నా రక్షించబడినటువంటి ఆ దినాలలో, ఆత్మీయాత్రలో సాగిపోతున్న దినాల్లో దేవుడు ప్రేరేపించగా 10 రోజులు ఉపవాసం ఉన్నా. 10 రోజులు ఉపవాసం ఉంటే ఆ 11వ రోజు అంటే ఎంత ముద్ద కూడా నాకు దిగలేదు. ఆ 10 రోజులు కఠినమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఉపవాసంలో కొంచెం పట్టు విడుపు అనేది కాకుండా, ఏమంటే పట్టు మామూలు ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకి ఏంటంటే మామూలు ప్రార్థన తింటూ చేస్తాం, ఉపవాస ప్రార్థన తినకుండా చేస్తాం, తినకుండా చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే రోమపత్రిక 8వ అధ్యాయం చెప్పినట్లుగా శరీర ఇచ్ఛలను నెరవేర్చడానికి మనం శరీరానికి దాసులు కాదు, మన కడుపుకి మనం దాసులు కాదు, మన కడుపు మనకి దేవుడు కాడు. కాబట్టి దీనిని మనం ఉపవాస దినాల్లో కనికరించకూడదు. స్తోత్రం. ఉపవాసాల్లో కడుపుని కనికరించకూడదు. పానిలే తినలేమ్మా, నువ్వు ఎంతకాలం ఉంటావులే అని కనికరి. ఆకలి అన్నావు కాబట్టి ఆ మజ్జిగ తాగు అంతే. మళ్ళీ ఆ కొనకెళ్ళ చూస్తావేంటి? వాసనలు లాగుతున్నాయా? నియంత్రించుకో, ప్రార్థన చేయి అని మన శరీరాన్ని ఏం చేయాలి? కనికరించకుండా కండిషన్లో పెట్టాలి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి, ఏమండి, మిక్కిలి ఆకలి గురినప్పుడు కూడా ఆఫ్టర్ 40 days రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంటే ఆయన మార్చుకోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆకలిని జయించాడు, శరీరాన్ని జయించాడు, శరీర కార్యాలను జయించాడు. ఇంకా చాలా జయించిన విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీ 15వ అధ్యాయం 52. 1 కొరింథీ 15:52 చెప్పండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? యేసు ప్రభు ప్రత్యక్షం కాబోయే ఆ రోజున మృతులు సైతం సజీవులందరిగా లేచినప్పుడు ఈ పునరుద్ధానులైన మనమందరం, పునరుద్ధానులైన పరిశుద్ధులందరూ మరణాన్ని వెక్కిరించే దినం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు రాగానే, ఏమండి, యేసు ప్రభు పునరుద్ధానం ఎంత గొప్పదంటే ఆయన పునరుద్ధానంతో పాటు పరిశుద్ధులు కొందరు లేచారు. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు నాకేమర్థమైందంటే అసలు యేసు ప్రభు పాత నిబంధన భక్తుల్లో ఎవరికి కూడా బాకీ లేడు. ఎందుకంటే ఎలీషా ఎముకలు తగిలి శవము జీవముతో లేవగా యేసు ప్రభు పునరుద్ధానం అనేక మంది పరిశుద్ధుల్ని పునరుద్ధానులుగా ఆయన వలె మార్చింది. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పాత నిబంధన భక్తుల్లో, పరిశుద్ధుల్లో ఎవరికి బాకీ లేడు. అందరికంటే శ్రేష్టమైన వాడు, అందరికంటే అత్యధికమైన విజయం పొందినవాడు, మరణం మీద కూడా ఆయన జయమును, శంఖారావమును పూరించి రాబోతున్నాడు. మనల్ని కూడా ఆ విధంగా చెయ్యబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన మధ్యాకాశానికి రాగానే సమాధుల్లో ఒకవేళ మనం గనక చనిపోయి ఉంటే మనం అందరం కూడా సమాధుల్లో నుండి పునరుద్ధానులమై లేవబోతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధులైన మీ తల్లుల్ని ఎవరైనా కోల్పోయి నాకు తల్లి లేదే, నాకు తల్లి లేదే, నాకు తల్లి లేదే, మమ్ముంటే బాగుండే అనుకుంటా ఉంటే ఆ రోజున నీ పరిశుద్ధురాలైన తల్లి పునరుద్ధరాలై లేవటం నువ్వు చూస్తావు. ఆమె నాకు తండ్రి లేడే అనుకుంటున్నావేమో, ఆయన పరిశుద్ధుడైతే నీ తండ్రి లేవబోతున్నాడు. నాకు భర్త లేడే అనుకుంటా ఉంటే నీ భర్త పరిశుద్ధుడైతే ఆయన లేవబోతున్నాడు. నీ కుమారుడు లేవబోతున్నాడు, నీ పుత్రుడు లేవబోతున్నాడు. అందరూ కూడా పునరుద్ధారులై మరణమును వెక్కిరించబోతున్నారు. స్తోత్రం చెప్పండి. మరణమా, 2022 సంవత్సరాల క్రితం నీకు ఓటమి వచ్చింది. ఇక మేము పునరుద్ధానులు అయితే పూర్తి విజయం, కంప్లీట్ విక్టరీ నీ మీద మాకు. హల్లెలూయా, హల్లెలూయా,
ఏమండి ఒకసారి ప్రకటన గ్రంథం 7 చదువుతాం, 7వ అధ్యాయం 9 చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం. నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో, ప్రతి వంశంలో, ప్రజలలో, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం ఉందట. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలవబడిరి. తర్వాత సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని. రక్షణకై స్తోత్రం. మన దేవుడు ఎవరు? రక్షణ కలిగిన రాజు. ఇంగ్లీష్లో ఏముంది? విక్టోరియస్. ఏమండి ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు ఎవరికంటే రాజుకి. ఎవరు చెప్పండి? ఖర్జూరపు మట్టలు. చూడండి, చిన్నపిల్లలు మన ఖర్జూరాలు దొరకవు కాబట్టి ఈత మట్టలు తీసుకొచ్చారు. అయినా ఆయన అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే, ఎస్ లార్డ్ యు ఆర్ కింగ్. ఖర్జూర మట్టలు ఎవరికి? నీకే నాయన, నువ్వు రాజు నాయన అని దేవదూతలు, అక్కడ ఉన్న పరిశుద్ధులు వాళ్ళందరూ ఖర్జూర మట్టలు పట్టుకొని ఏమన్నారు తెలుసా? అయ్యా నీ రక్షణకై స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నీ విజయమునకై స్తోత్రం.